హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కూకట్పల్లి. మగవాళ్ళలో ఎక్కువ శాతం మంది ఏంటంటే, ఈ మధ్య కాలంలో యంగ్ పీపుల్ కూడా ఏంటంటే ఒక కంప్లైంట్ తోటి వస్తా ఉంటారు. ఏంటంటే అంగం ముందు చర్మం అనేది వెనక్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఇంటర్ కోర్స్ టైంలో, లేదంటే అంగం గట్టి పడ్డప్పుడు చర్మం పట్టేసినట్టు అవుతుంది. ముందుకి మళ్ళీ లాగాలంటే ఇబ్బంది అవుతుంది. కొన్ని రకమైన ఏంటంటే ఆయిల్స్ కానీ, జెల్ ఇటువంటివి పెట్టి మా ప్రయత్నం చేస్తే అతి కష్టం మీద ముందుకొస్తుంది అంటా ఉంటారు. సో, దీన్ని మనం ఏంటంటే కంప్లీట్‌గా ఫైమోసిస్ అనలేం కానీ, ఆ చర్మం అనేది బాగా టైట్ ఉండిపోతా ఉంటది. సో, ఏమవుతదంటే అంగం గట్టిపడ్డప్పుడు, లేదంటే ఇంటర్‌కోర్స్ టైంలో ఆ చర్మం అనేది వెనక్కెళ్ళిపోయి, ఆ గ్లాండ్స్ అయిపోయే జంక్షన్ దగ్గర చర్మం ఒక కన్‌స్ట్రక్షన్ రింగ్ లాగా ఫార్మ్ అయిపోయి, చర్మం మళ్ళీ ముందుకు రావడానికి ఇబ్బంది పెడతా ఉంటది. మనం టైట్ ఫోర్ స్కిన్ అనొచ్చు. లేదంటే ఈ ఇది ఎప్పుడు తయారవుతది అంటే, కొన్నిసార్లు కొంతమందికి బై డిఫాల్ట్ చిన్నప్పటి నుంచే చర్మం కంటే కొంచెం ముందు చర్మం వెనక్కి ఫ్రీగా రాకపోవడము. వాళ్ళలో ఏంటంటే కొంతమందిలో పూర్తిగా రాదు. దాన్ని మనం ఫైమోసిస్ అని అంటాము. అండ్ ఈ ఫోర్ స్కిన్ అనేది టైట్ కావడానికి కారణాలేంటంటే, మనం మాట్లాడుకున్నట్టు బలనైటిస్ గానీ, లేదంటే బలనోపాస్థైటిస్ ఇటువంటి, లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అట్లేమన్నా వచ్చినా గానీ, చర్మానికున్న ఎలాస్టిసిటీ అనేది పోతా ఉంటది. ఇన్ఫెక్షన్ వచ్చి కాకపోతే ఇక్కడ ఒక్కసారి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతే ఏమవుతదంటే, మెడిసిన్స్ వాడిన టెంపరరీగా ఇన్ఫెక్షన్ ఒక 50, 60% తగ్గుతా ఉంటది గానీ, మళ్ళీ రిపీట్ అవుతా ఉంటది. అంటే మేబీ మెడిసిన్స్ ఆపేసిన 1 వీకో, లేదంటే కొన్నిసార్లు 3, 4 రోజులకో, 10 డేస్‌కో మళ్ళీ రిపీట్ అవుతా ఉంటది. సో, దానివల్ల ఏమవుతదంటే, ఆ చర్మానికున్న ఎలాస్టిక్ నేచర్ అనేది పోయి, ఆ చర్మం మందమైపోయి మూసుకుపోతా ఉంటది. సో, ఏంటంటే సార్ ఇంతకుముందు వచ్చేవాళ్ళు మా దగ్గరకొచ్చే పేషెంట్స్ గూడా ఏంటంటే, సార్ ఇంతకుముందు చర్మం వెనక్కి ఫ్రీగా వస్తుండే. కాపోతే ఒక 10 డేస్ నుంచి, లేదంటే ఒక 20 డేస్ నుంచి చర్మం కొంచెం పట్టేసినట్టు అవుతుంది. లేదంటే ఇంటర్‌కోర్స్ టైంలో పట్టేసినట్టయి నొప్పొస్తుంది. ఈ కంప్లెయింట్స్‌తో వస్తా ఉంటారనమాట. సో, వీటికి మనం ఏంటంటే కొన్ని రకాల క్రీమ్‌లు అవి మార్కెట్‌లో దొరుకుతా ఉంటాయి కానీ, అవన్నీ టెంపరరీగా రిలీఫ్ ఇస్తాయి గానీ, మనకి పూర్తిగా కంప్లీట్ పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇవ్వవు. సో, వీటికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే సర్కంసిషన్ చేసుకోవడం. సో, అది కూడా మనం ఏంటంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో లేటెస్ట్ టెక్నాలజీ దట్ ఈస్ స్టాప్లర్ అనే డివైస్ తోటి మనము సర్జరీ చేస్తా ఉంటాం. ఇది కంప్లీట్‌లీ డే కేర్ ప్రొసీజర్. దీనికి మనం చేసే స్టాప్లర్ సర్కంసిషన్‌కి బెడ్ రెస్ట్ కూడా అవసరం లేదు. అండ్ థాట్ టూ ప్రొసీజర్ ఈస్ హార్డ్‌లీ ఒక 5-10 మినిట్స్. సేమ్ డే డిశ్చార్జ్. సో, పేషెంట్ గూడా మళ్ళీ మరుసటి రోజు నుంచే తన పనులకి తను రీస్టోర్ అవ్వచ్చు. సో, మీకు ఈ అంగం మీద చర్మం ఏమన్నా టైట్‌గా ఉంది, లేదంటే పగుళ్ళు గానీ, లేదంటే దురద ఇంకెటువంటి ఇబ్బందులు ఉన్నా ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో అవైలబుల్ ఉంటాను.